హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుస్వాహి వ్లాగ్స్. ఇంకా మాకు రిసార్ట్ వాళ్ళు అయితే ఫ్రీ షటిల్ కార్ అయితే అరేంజ్ చేస్తారని చెప్తున్నాను కదా. ఉబుద్ సెంటర్ వరకు, ఉబుద్ సెంటర్లో దిగేసి ఇక్కడ నుంచి మంకీ ఫారెస్ట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. మంకీ ఫారెస్ట్ ఉబుద్ సెంటర్ నుంచి అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ మాత్రమే. ఇలా స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటుంది అని చెప్పేసి మేము నడుచుకుంటూనే వెళ్ళాము కిలోమీటర్ అయితే. బట్ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. మన సైడ్ దొరికే జస్ట్ 500, ఇక్కడ 2000కి అలా అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. షాపింగ్ అయితే నాకు వర్త్ అనిపించలేదు ఇక్కడ, ఎందుకంటే ప్రతిదీ కాస్ట్ ఎక్కువనే ఉంది. మన సైడ్ దొరికేది జస్ట్ 500, 350కి, ఇక్కడ 2000కి అలా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మంకీ ఫారెస్ట్కి అయితే వచ్చినాము. ఇంకా మేము తెచ్చుకున్న అమౌంట్ ఎందుకులే అని చెప్పేసి మేమైతే క్లూక్ ద్వారా, అది మన ఇండియన్ రూపీస్లో అయితే క్లూక్ ద్వారా అయితే మేము అమౌంట్ పే చేస్తున్నాము. క్లూక్ అనే యాప్లో మేము ఎంట్రన్స్కి అయితే మనీ పే చేసినాము. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ప్రైజెస్ చాలా ఉన్నాయి ఉండడం అయితే. వీకెండ్కి ఒక ప్రైస్, నార్మల్ డేస్కి ఒక ప్రైస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మంకీ ఫారెస్ట్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, కోతులు మన సైడే ఉన్నాయి. ఆ కోతులు చూడడానికి వెళ్ళినట్టు ఉంది వెళ్ళడం అయితే. బట్ ఏంటంటే ప్రతి చోట ఆర్కిటెక్చర్ అయితే ఉంది. నాకేం కొత్తగా అయితే అనిపించలేదు. జస్ట్ ఎక్కువ మంకీ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ ఫారెస్ట్లో. అండ్ ఫుడ్ కూడా వాటికి చాలా ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర ఉన్న ఏ ఐటమ్స్ అవి లాక్కోవట్లేదు. బట్ ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాయి ఉండడం కూడా మనతో. ఇంకా ఫారినర్స్కి కొద్దిమందికి ఏంటంటే అవి వాళ్ళ సైడ్ ఉండవు కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తాయి. అందుకే మనీ పెట్టుకొని మరీ అయితే వస్తున్నారు లోపలికి అయితే. అండ్ వాటితో ఫొటోస్ దిగడం అలా ఉన్నాయి. వాటి లైఫ్ స్పాన్ ఎంత, వాటి బ్రీడ్ ఏంటి, అవి ఏమేమి తింటాయని ఇలా రాసి పెట్టడం అయితే. మళ్ళీ ఏంటంటే కోతులకి మనం ఏమైనా ఫుడ్ ఆఫర్ చేయాలనుకో, దానికి మళ్ళీ ఎక్స్ట్రా 10% అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అక్కడ. అండ్ వాటికే ఎక్కువ ఫుడ్ ఉంది అక్కడ. ఫుడ్ కొన్ని తినలేక అట్లనే ఉన్నాయి, చాలా మోస్ట్ వేస్ట్ అయిపోయింది ఫుడ్ అయితే అక్కడ. ఎవరైనా మన సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే బెటర్ టు స్కిప్ దిస్. ఇది ఇంకొక అడ్వెంచర్స్కి ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం అయితే. ఓన్లీ ఆర్కిటెక్చర్, కోతులు చూడడానికి అయితే అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో నా ఒపీనియన్ అంటే బెటర్ టు స్కిప్ దిస్. ఇంకా మేము మళ్ళీ హోటల్ వాళ్ళకి ఫ్రీ షటిల్ కార్లో అయితే వెళ్ళినాము. వీళ్ళ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ అప్ టు 7 నుంచి నైట్ 10:30 వరకు అయితే వాళ్ళు మాకు ఫ్రీ షటిల్ కార్ అయితే అరేంజ్ చేస్తారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా మాకేంటంటే ఎక్కువ మంది ఉంటే బఫే అరేంజ్ చేస్తారని చెప్పినాను కదా. మొత్తం టోటల్ అన్నీ నాన్ వెజ్ ఐటమ్సే. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు. మండే మేము తినము, సోమవారము. ఇంకా టోటల్ అన్నీ నాన్ వెజ్ ఐటమ్సే. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉండడం అయితే. ఏంటంటే వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు. ఇంకా నాకేంటంటే ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి. సో నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాను. జ్యూసెస్ కూడా నాకు అంత అనిపించలేదు. అని కార్న్ఫ్లేక్స్, వీళ్ళు పెట్టిన ఐటమ్స్ మాత్రం చాలా ఎక్కువ ఐటమ్స్ పెట్టినారు. బట్ ఏంటంటే నాకు ఏ ఐటమ్ తిన్నా వామిటింగ్ అవుతుంది. సో నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాను. ఇంకా సురేంద్ర వెజ్ కాబట్టి, మండే సురేంద్ర కూడా తిన్నాడు. సో వెజ్ కాబట్టి అక్కడ చెప్పింటే సమ్ పొటాటోస్తో ఏవో చేసి ఇచ్చినారు. అండ్ మేము మళ్ళీ రిసార్ట్ వాళ్ళని ఫ్రీ షటిల్ కార్ అయితే తీసుకున్నాము. అండ్ అప్ టు ఉబుద్ సెంటర్ వరకు. ఇంకా ఉబుద్ సెంటర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 500 మీటర్స్లో అయితే మేము ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాము. స్కూటీ ఏంటంటే అప్రాక్సిమేట్లీ పర్ డేకి 500 అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ స్కూటీ కండిషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ ఎట్లా ఉన్నాయంటే ఓన్లీ ఈ ఏరియా మాత్రం రోడ్స్ బాగున్నాయి. మిగతా ఏరియాస్లో కూడా రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి కెంటో ల్యాంపో వాటర్ ఫాల్స్ అని, అక్కడ మొత్తం చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఉండడం కూడా. దానికైతే వెళ్ళినాము. అండ్ మళ్ళీ దానికి ఎంట్రన్స్ ఫీజు కూడా ఉంది. జనాలు చూడండి క్యూలో ఉండడము. అండ్ ఒక ఫోటో, కొన్ని వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర పెద్ద జనాలు ఎక్కువ లేరు. ఇట్లా చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఎక్కువ జనాలు లేరు. అండ్ పెద్ద వాటర్ ఫాల్ దగ్గర అయితే అప్రాక్సిమేట్లీ ఒక 2 hours ఫొటోస్ దిగడానికి అయితే మనకు టైం పడుతుంది. సో ఆ క్యూలో అన్ని ఫోజులు మనం ఇవ్వలేమని చెప్పేసి మేమైతే జస్ట్ నార్మల్గా వీడియో అయితే తీసుకున్నాము. అది ఏంటంటే సన్ పైన నుంచి పడుతుంటారు, వాటర్ ఫాల్ కూడా పడుతుంటుంది. సో వ్యూ చాలా బాగుంటుంది అక్కడ నుంచి. సో అందుకే ఫొటోస్కి అంత క్రేజ్. సో మేమైతే నార్మల్ వాటర్ ఫాల్స్ దగ్గర, చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫొటోస్ దిగుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా పైకి వెళ్తే మనకి వ్యూ కనిపిస్తుంది, టోటల్ వాటర్ ఫాల్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ అక్కడ కేవ్ కూడా ఉంది. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ స్కూటీలో స్టార్ట్ అయిపోయి తీర్థ టెంపుల్కి అయితే వెళ్ళాము. తీర్థ టెంపుల్ అంటే వాళ్ళకి అక్కడ టెంపుల్, మన టెంపుల్స్ ఎలానో వాళ్ళ టెంపుల్స్ అలానే. బట్ ఏంటంటే టోటల్ ఆర్కిటెక్చర్ అండి వాళ్ళ టెంపుల్ అయితే. ఇంకోటి ఏంటంటే కొన్ని అయితే మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూల్స్ మనం ఫాలో చేయాలి. మాకు అక్కడైతే ఫ్రీగానే వాళ్ళు పంచ్ అయితే ఇచ్చినారు.
సో అది కన్ఫామ్గా వేర్ చేసుకొని లోపలికి వెళ్ళాలా. బయట ఏంటంటే ఇంకోటి కొద్దిమంది మేము రెంట్స్కి ఇస్తాము అని అంటారు, బట్ ఏం అవసరం లేదు, లోపలికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలా పంచె మాత్రం అసలు తీయకూడదు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా అదైతే వేసేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా గ్రీన్ డ్రెస్సెస్ వేసుకొని ఒక తీర్థ టెంపుల్ అంటే మన సైడ్ ఏంటంటే కాశీ వాటర్ ఎలానో వాళ్ళ సైడ్ ఇది అలా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఆ గ్రీన్ డ్రెస్ వేసుకొని మాత్రమే రెంట్కి తీసుకొని ఆ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఇలా లైన్గా ఉంటాయి. ఆ వాటర్ ఫాల్ మొత్తం మనం ఎన్ని లైన్గా వస్తున్నాయో అన్నిటి మీద లైన్గా వెళ్ళి మనం వాటర్ అయితే పోసుకుంటూ రావాలి. రావడం అయితే మన సైడ్ కాశీ జలం ఎంత ఫేమస్, వీళ్ళ సైడ్ ఈ జలం అంత ఫేమస్. కొంచెం కల్చర్ ట్రెడిషన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది వీళ్ళ సైడ్. అండ్ మొత్తం ప్రతి ఇల్లులు కూడా కొన్ని ఇల్లులు అయితే ఏకంగా టెంపుల్స్ లాగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఏంటంటే సేమ్ మనలాగానే కొన్ని ఉన్నాయి లైక్ తీర్థం తీసుకోవడం ఇవన్నీ. ఇక్కడ చూడండి శివుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్కి మనం నాటలు ఓన్లీ వాళ్ళ పంతులు మాత్రమే ఉంటారు, వాళ్ళు కూడా సేమ్ వైట్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకుంటారు అయ్యగారులు కూడా. అండ్ అక్కడ చూడండి తీర్థం ఇట్లా వేస్తున్నారు, అవి వాళ్ళ ట్రెడిషన్స్ అవన్నీ. మనమైతే లోపలికి వెళ్ళకూడదు, అక్కడ ప్రొహిబిటెడ్. అండ్ ఇంక ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ అయిపోయి చాలా 1.5 కిలోమీటర్లని లువాక్ కాఫీ అనే ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ ప్లాంటేషన్ అక్కడే చేస్తారు, అక్కడే పండిస్తారు. అండ్ వెనిలా ఫ్లేవర్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్నీ అక్కడే పండిస్తారు. అవి చెట్ల ద్వారా వచ్చేవి ఇవన్నీ. అయితే లువాక్ కాఫీ ఇక్కడ చాలా ఫేమస్ అంట. జస్ట్ ఇంకా కొంచెం రీఫ్రెషింగ్ కోసమని వెళ్ళాము. ఇది చూడండి, ఇది హాట్ చాక్లెట్ కాఫీ ప్లాంట్. ఇదైతే వీటినన్నీ ప్లాంటేషన్ చేసేసి వాళ్ళే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మొత్తం కాఫీ బీన్స్ అట్లా. ఇది చూడండి, ఇది ఒక యానిమల్. దీనికి ఏంటంటే చెర్రీస్ తినిపిస్తారు, తినిపించిన తర్వాత దానికి వచ్చిన బాత్రూమ్తో మనకి కాఫీ ప్రిపేర్ చేస్తారంట. సో దాని ప్లాంటేషన్ కూడా ఉంటే వెళ్ళినాము. అక్కడ లోపల యానిమల్ కనిపిస్తుంది చూడండి, వాటికి వచ్చిన దాంతో ఇలా వస్తాయి. దాన్ని ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా నీట్గా ఫిల్టర్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. ఇది ఇక్కడ చాలా ఫేమస్ కాఫీ, లువాక్ కాఫీ అనేది. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ ఇక్కడ కాఫీలో టైప్స్. ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ పౌడర్స్. ఇవేంటంటే స్మెల్ చూడడానికి ఇచ్చినారు, బట్ మనకేంటంటే ఇక్కడ కూర్చొని ప్రతిదీ ఒక కాఫీ టేస్ట్ ఇస్తారు మనకి. అవి టేస్ట్ చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. మాకైతే అక్కడ స్మెల్ చూసిన దాంట్లో కోకోనట్ ఫ్లేవర్ అయితే బాగా అనిపించింది. బట్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అయితే ఉన్నాయి. వెనిలా కాఫీ, అవకాడో కాఫీ, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే వీళ్ళు మిల్క్ వేసి ప్రిపేర్ చేయడం అయితే ఓన్లీ అలానే ఇస్తారు. ఇంకా మాకేంటంటే అన్ని చిన్న చిన్న కప్స్లో మాత్రం అన్నీ అక్కడ మనం చూసినాం కదా, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అయితే కప్స్లో ఇచ్చినారు. మీకు అన్ని టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, ఆర్ అదర్వైజ్ లివ్ ఇట్. ఈ కాఫీస్ అన్నీ అక్కడ చూసిన మనం ఫ్లేవర్స్ మాత్రమే, బట్ లువాక్ కాఫీ నుంచి ప్రిపేర్ చేసినది మాత్రం కాస్ట్ ఎక్కువ. మళ్ళీ మనం అయితే ఆర్డర్ చేసుకోవాలి దాన్ని. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.